హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను మీకు కొన్ని బ్యూటీ హ్యాక్స్ అనేవి చెప్పబోతున్నాను. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. సో గైస్, ఫస్ట్ హ్యాక్ వచ్చేసి, ఒకవేళ మీ లిప్స్టిక్ అనేది చాలా షైనీగా ఉందంటే దాన్ని మీరు ఇన్స్టెంట్గా మ్యాట్ చేయాలంటే మీరు ఒక టిష్యూ పేపర్ని మీ లిప్స్ మీద పెట్టుకొని ఒక పౌడర్ బ్రష్తో మీరు కొంచెం పౌడర్ తీసుకొని మీరు ఆ టిష్యూ పేపర్ మీద అప్లై చేయండి. అలా డ్యాబ్ చేస్తూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే మీ ఎక్సెస్ లిప్స్టిక్స్ అనేది వెళ్ళిపోతుంది అండ్ మీ షైనీ లిప్స్టిక్ని కూడా మ్యాట్ చేసేస్తుంది. సో గైస్, సెకండ్ హ్యాక్ వచ్చేసి, మీరు లిప్స్టిక్ని బ్లష్గా ఐషాడోగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలామంది గర్ల్స్ దగ్గర బ్లషెస్ అనేవి ఐషాడోస్ అనేవి సపరేట్గా ఉండవు. సో మీరు ఒక లిప్స్టిక్తోనే మీరు ఐషాడో అండ్ బ్లష్ యూజ్ చేసుకోవచ్చు. మీరు బ్లష్ కోసం మీ యాపిల్స్ ఆఫ్ ద చీక్ మీద అప్లై చేసి వదిలేయండి. మీకు ఇన్స్టెంట్ బాగా మంచి గ్లో అనేది వస్తుంది. అండ్ మీరు ఐషాడో లాగా యూజ్ చేస్తే ఒకవేళ మీకు డార్క్నెస్ ఉన్నా అది కూడా కవర్ అయిపోతుందండి మీరు లిప్స్టిక్ వాడడం వల్ల. మీ స్కిన్ టోన్ తగ్గట్టు లిప్స్టిక్ అనేది వాడండి. సో గైస్, థర్డ్ హ్యాక్ వచ్చేసి, మీరు బీట్రూట్ని 2 పీసెస్గా కట్ చేసి ఆ పీసెస్ని మీ యాపిల్స్ ఆఫ్ ద చీక్స్ మీద అప్లై చేయండి. దానివల్ల ఏమవుతుందంటే అది చాలా బాగా బ్లష్ కింద మీకు పనికొస్తుంది అండ్ చాలా న్యాచురల్ గ్లో అనేది ఉంటుంది అండ్ మీ చీక్స్ అనేవి చాలా రెడ్గా మారిపోతాయి. చాలా న్యాచురల్ గ్లో అనేది ఉంటుంది. సో గైస్, ఫోర్త్ హ్యాక్ వచ్చేసి, ఒకవేళ మీ దగ్గర మస్కారా అనేది లేకపోతే మీరు చాలా న్యాచురల్గా అలోవెరా జెల్ని ఒక స్పూలీ మీద యాడ్ చేసుకొని దాంతో మీరు మీ ఐబ్రోస్ని ఐలాషెస్ని సెట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు బయటికి వెళ్ళినా కూడా మీ ఐబ్రోస్ అండ్ ఐలాషెస్ అనేవి అటు ఇటు వెళ్ళవు, మన సెట్ అవ్వవు. కొంతమందికి ఐబ్రోస్ అనేవి ఒక చోటనే ఉంటాయి అండ్ చాలా బాగా ప్రాపర్గా. హ్యాక్ వచ్చేసి, డిఐవై న్యాచురల్ హెయిర్ స్ప్రే అనేది చేసుకోవచ్చండి. హెయిర్ స్ప్రే అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి. మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ఏం లేదు, మీరు లెమన్స్ని కట్ చేయండి స్లైసెస్గా అండ్ అందులో 1 బౌల్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో లెమన్స్ అనేవి యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేయండి. బాగా బాయిల్ అవ్వనివ్వండి. బాగా బాయిల్ అయిన తర్వాత లెమన్స్ అన్ని తీసి పడేయండి అండ్ ఆ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో యాడ్ చేసుకోండి. దాన్ని మీరు న్యాచురల్గా మీ హెయిర్ని సెట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. 6th హ్యాక్ వచ్చేసి, మీరు ఎప్పుడైనా ఐబ్రోస్ని ప్లక్ చేస్తున్నప్పుడైనా థ్రెడ్డింగ్ చేస్తున్నప్పుడైనా మీకు పెయిన్ అనేది వస్తుంది. సో మీరు దాన్ని ఇన్స్టెంట్గా తగ్గించుకోవడానికి మీరు ఒక ఐస్ని తీసుకొని అప్లై చేయండి. అప్పుడు పెయిన్ అనేది తొందరగా తగ్గిపోతుంది అండ్ స్కిన్ని కామ్ డౌన్ చేస్తుంది. సో గైస్, 7th హ్యాక్ వచ్చేసి, ఒకవేళ మీ బీబీ క్రీమ్ అయినా సీసీ క్రీమ్ అయినా అయిపోతే మీరు పడేయకండి. దాన్ని మధ్యలో నుంచి 2 పీసెస్గా కట్ చేయండి. దాంట్లో చాలా ప్రోడక్ట్ అనేది మిగిలి ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా అయిపోయిన వెంటనే పంప్ నుంచి రాకపోతే మీరు పడేయకండి. దాంట్లో చాలా ప్రోడక్ట్ అనేది ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా దీన్ని పడేయకుండా కట్ చేసి వాడుకోండి. 8th హ్యాక్ వచ్చేసి, చాలామంది ఇంట్లో ఒక నెయిల్ పాలిష్ అయితే ఉంటుంది, అది అస్సలు ఓపెన్ కాదు. సో మీరు ఎలా ఓపెన్ చేసుకోవచ్చు అంటే, మీరు స్టవ్ మీద హాట్ వాటర్ అనేది పెట్టండి. పెట్టిన తర్వాత ఆ నెయిల్ పాలిష్ బాటిల్ని అప్ సైడ్ డౌన్ పెట్టండి. అలా పెట్టడం వల్ల దానికి ఏమవుతుందంటే అది కాస్త బాయిల్ అయిన తర్వాత అది లూజ్ అవుతుంది. అప్పుడు మీరు ఈజీగా దాన్ని బయట తీసుకొని ఈజీగా ఓపెన్ చేసుకొని మీ నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో గైస్, 9th హ్యాక్ వచ్చేసి, ఒకవేళ మీ బ్యూటీ బ్లెండర్ అనేది చాలా డర్టీగా అయిపోయింది అండ్ అసలు పనికి రాకుండా పోయిందంటే మీరేం చేస్తారంటే ఆ బ్యూటీ బ్లెండర్ని మీరు మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. అదెలా అంటే, మీరు ఆ బ్యూటీ బ్లెండర్ని 2 పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత లోపల స్పాంజ్ ఫ్రెష్గా ఉంటుంది. సో మీరు ఆ స్పాంజ్తో మీరు మీ మేకప్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఒకసారి వాష్ చేసుకోండి మీ బ్యూటీ బ్లెండర్ని. సో దట్ ఇది మీకు ఈజీగా మళ్ళీ ఒక 1 మంత్ దాకా పనికొచ్చేస్తుంది. సో గైస్, ఐ హోప్ ఈ బ్యూటీ హ్యాక్స్ అనేవి మీకు పనికొస్తాయని. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ టు మై వీడియోస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లవ్ యూ ఆల్.